ఇన్వాల్వ్ అయ్యాడని నీకు తెలుసు, ప్రజలు నమ్ముతున్నారని చెప్పి నీకు తెలుసు. దాన్ని ఎలాగైనా సరే ఇందాక పెద్దలు కానీ మీరు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే సజ్జల గారికి చాలా మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది. అబద్ధాన్ని కూడా ఎలా మభ్యపెట్టి మాయబెట్టి నిజంగా ప్రజలు మెప్పించే విధంగా మాట్లాడే ఒక కళ సజ్జల గారికి ఉంది. అందుకే ప్రతి మీటింగ్ ఆయన్నే పంపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో బహుశా వాళ్ళ కొడుకు ఏమి తప్పు చేయలేదు, మా కొడుకు అమాయకుడు అని చెప్పడానికి బహుశా సజ్జల గారు వస్తా కొన్ని నిజాలు అంటే ఆయనకు తెలియకుండా ఈ కూడా మాట్లాడవచ్చు అని తెలియకుండా ఆయన కొన్ని నిజాలు మాట్లాడారు. దాన్ని జనరల్గా ఏం మాట్లాడు కానీ ఏం మాట్లాడాడు ఆయన చెప్తా అన్న. అందులో ఏం చెప్పారంటే ఒక స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పి భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పి ఒక కంపెనీ గురించి మాట్లాడతా అసలు దీంట్లో బ్యాంక్ అకౌంటే లేదు, బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బులు ట్రాన్సాక్షన్ లేకుండా నా కొడుకును ముద్దాయో లేదా నా కొడుకు ఈ కేసుకు సంబంధం ఉంది చెప్పి మీరు ఎలా చెప్తారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సజ్జల గారి అంటే వైసీపీ మీడియా ఎలా ఉంటుంది అంటే ఒక మాట అంటే ఒక గంట అరగంట ప్రెస్ మీట్ పెడితే 90 అబద్ధాలు ఉంటే 10 వరకు నిజాలు చెప్తారు. అందులో సజ్జల గారు 10 అయితే నిజాలు ఉంటాయి. ఎందుకంటే జనాలు నమ్మాలి కదా. మరి 100 అబద్ధాలు చెప్తే జనాలు తీసుకోరు కదా. అందుకని మేము నిజం చెప్పిను అని చెప్పి చెప్పడానికి వాళ్ళు నెక్స్ట్ డే నేను ఆ రోజు చెప్పా కదా మాకు బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పింది, ఇప్పుడు మీరు ప్రూవ్ చేశారా అంటారు రేపు పొద్దున్న ప్రెస్ మీట్ వచ్చి. మేము చెప్తున్నాం అసలు ఆ ఎల్ఎల్పి కంపెనీకి బ్యాంక్ అకౌంటే లేదు, అది నిజం అని మేము ఒప్పుకుంటాం. ఆ నిజం అయితే బయట పెట్టడం జరిగింది. అంటే మరి మిగిలిన క్వశ్చన్ చేస్తారు కదా, అయ్యా ఆ కంపెనీ పెట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది కదా, బ్యాంక్ అకౌంట్ ఎందుకు లేదని. బ్యాంక్ అకౌంట్ లేకుండా మీరు కంపెనీ ఎందుకు పెట్టారు? ఎల్ఎల్పి షుడ్ హ్యావ్ ఒక అకౌంట్ ఉండాలిగా. అంటే ఇక్కడ 2 ఉంటాయి అన్న కాన్ఫ్లిక్ట్. ఏంటంటే ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ కానీ పార్ట్నర్షిప్ కానీ మనం ఇష్టం వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అది మ్యాండేటరీ కాదు. కానీ కంపెనీ ఎల్ఎల్పికి ఎలా ఉంటుందంటే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని నేమ్ కొనుక్కున్న తర్వాత ప్రాపర్ అప్లికేషన్ పెట్టి కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసిన తర్వాత విత్ ఇన్ ద 60 daysలో మస్ట్ అండ్ షుడ్ బిగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంత షేర్ క్యాపిటల్ మనం పెడుతున్నాం అని చెప్పి ఆ డైరెక్టర్లో ఎవరైతే ప్రమోటర్స్ ఉంటో వాళ్ళ షేర్ ఎంత అని చెప్పి మొత్తం ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి విత్ స్టేట్మెంట్తో సహా ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. ప్లస్ కొన్ని ఈ డాక్యుమెంటేషన్ కూడా ఫిల్అప్ చేయాల్సి వచ్చింది. అంటే కంపెనీకి అయితే బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్ బిగా మ్యాండేటరీ విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో ఆన్లైన్ ద్వారా ఎంత షేర్ క్యాపిటల్ అమౌంట్ ఉందో అది ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేయాలి. కానీ ఎల్ఎల్పిలో అయితే ఆ యొక్క లేదన్నా. ఎల్ఎల్పిలో ఏం చెప్తున్నారంటే కొంచెం ప్రాపర్ టైం తీసుకోవచ్చు, అమౌంట్ మీరు ఎప్పుడు రిక్వైర్ అయితే అప్పుడు షేర్ క్యాపిటల్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆ రిలాక్సేషన్ ఉంది. కానీ ఈ కంపెనీకి వస్తే వీళ్ళు 1 lakh షేర్ క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ కానీ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనే కంపెనీ పెట్టారు కదా, మీరు ఫ్రాడ్ ఇంటెన్షన్తో కంపెనీ పెట్టలేదని చెప్తున్నారు. ఏం ట్రాన్సాక్షన్ జరగలేదు, ఏ యాక్టివిటీ జరగలేదు అంటున్నారు కదా. మరి ఏ ట్రాన్సాక్షన్ ఏ యాక్టివిటీ జరగకపోతే గత 3 సంవత్సరాలుగా మీ కొడుకు ఆ కంపెనీలో ఎందుకు డైరెక్టర్గా ఇన్వాల్వ్ అయ్యాడు? మరి ఏ ట్రాన్సాక్షన్స్ లేదు, ఏం జరగట్లేదు, ఏ బిజినెస్ లేదు, ఓరికి ఏదో ప్రమోట్ ఎందుకు కంపెనీ పెట్టి వదిలేసా ఉన్నప్పుడు మరి ఆ కంపెనీ డైరెక్టర్షిప్ నుంచి మీరు బయటకు వచ్చేసేయాలిగా. దాదాపు వీళ్ళ కొడుకు 5 కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. 5 కంపెనీలో డైరెక్టర్గా ఉంటే గత 4 వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మోహిత్ రెడ్డితో ఉన్నది ఇది ఒకటేనా? సిఎంఆర్ ప్రాజెక్ట్స్ అండ్ భీమ్ స్పేస్ ఎల్ఎల్పిలో అయితే వీళ్ళు ఉన్నారు విత్ డైరెక్టర్ ఏది సజ్జల భార్గవ రెడ్డి అనే పర్సన్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో సహా ఏం చెప్తుందంటే 02160899 అనే డిన్ నెంబర్తో ఈయన ఉంది. అయితే దాదాపు ఈయన 5 కంపెనీల్లో డైరెక్టర్గా ఉంటే గవర్నమెంట్ రాకముందు ఒక కంపెనీ డైరెక్టర్ ఉన్నాడు, గవర్నమెంట్ వచ్చిన ఇతను 4 కంపెనీలో డైరెక్టర్గా యాడ్ చేస్తే ఒక కంపెనీ మరి ట్రాన్సాక్షన్ జరగలేదో మరి ఏమైందో ఆ కంపెనీగా తీసేసి స్ట్రైక్ ఆఫ్ చేశారు. మరి నేను అడిగింది ఏంటంటే ఆ కంపెనీ ఇప్పుడు ఏదైతే భీమ్ స్పేస్ అని పెట్టారో మీరు మంచి ఇంటెన్షన్లో పెట్టారు, బిజినెస్ లేదు, ఏం చేయాలి తెలియలా, ఏం చేయాలి మరి కంపెనీ క్లోజ్ చేయాలి కదా, మీరు ఎందుకు క్లోజ్ చేయలేదు? సరే ఆ కంపెనీ డైరెక్టర్షిప్ నుంచి మీరు బ్యాక్ వచ్చేయాలి కదా, మరి ఎందుకు రాలా? అది కూడా ఈరోజు జనాలు అడుగుతున్నారు. ఇంకపోతే ఈ కంపెనీల మీద మీరు అకౌంటే లేని కంపెనీల మీద తిరుపతిలో మీరు ల్యాండ్ కంపెనీ కింద ల్యాండ్ ఎలా అలొకేట్ చేసుకున్నారు, ఎందుకు అలాట్ చేసుకున్నారు అది మరి చెప్పాలి కదా. ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో ఇస్రో అని చెప్పి ఒక కంపెనీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నానా యాగ్రీ చేశారు. రూపాయికి ఎకరం వస్తుంది, యాక్చువల్గా రూపాయి ఎకరం కాదు, కొన్ని ఎకరాలు 50 లక్షలకి ఇద్దాం అనుకున్నారు ఒక ఎకరం, ఇంకొక ఎకరం ఏమో 2-3 కోట్లకి ఇద్దాం అనుకుని ప్రపోజల్ పెట్టారు. కానీ వీళ్ళు ఎలిగేషన్ చేయడం వల్ల ఆ కంపెనీ వెనక్కిపోయింది. మరి బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీలకి మీరు ల్యాండ్ ఎలా అలొకేట్ చేశారు?
అది కూడా ఈరోజు సజ్జల గారు చెప్పాల్సిన అవసరం, అంటే ఈయన తెలియకుండానే కొన్ని నిజాలు ప్రజలకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈయన ఏం చెప్తున్నారంటే పెద్దలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ ప్రెస్ మీడియా ఆయన ఏం చెప్తున్నారంటే ప్రభుత్వమే రన్ చేస్తే స్కామ్ ఎలా జరిగింది, ఒకవేళ స్కామ్ జరిగితే మీరు ఎక్కడ జరిగిందని చెప్పాలి, ఇతరు కార్పొరేషన్లో జరిగిందని చెప్పాలి, లేదంటే లిక్కర్ పాలసీలో జరిగిందని చెప్పాలి, లేదంటే ఏదైతే లిక్కర్ పాలసీలో జరిగిందంటే లిక్కర్ పాలసీ తయారు చేసిందే గవర్నమెంట్ కదా, లేదు ఏదైతే డిస్టిలరీస్ ఉన్నారో డిస్టిలరీ ఓనర్స్ చేసి ఉండాలి స్కాము, ఆ సైడ్ నుంచి మీరు ఎంక్వైరీ చేయాల్సింది పోయి మా సైడ్ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, మా సైడ్ వాళ్ళని ఎందుకు ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారని ఒక వింత లాజిక్ సజ్జల గారు లేపడం జరిగింది. మీకు గుర్తుందో లేదో, గత ఎలక్షన్ 2019 ఎలక్షన్ ముందు బాబాయ్ హత్య జరిగింది. బాబాయ్ హత్య జరిగిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో సజ్జల గారు వచ్చి ఏం మాట్లాడతారంటే, మీరు అవినాష్ రెడ్డి సైడ్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి సైజ్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీరు చేయాల్సింది వాళ్ళ కొడుకు సైడ్ వాళ్ళ అల్లుడు సైడ్గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, లేదంటే వాళ్ళ కూతురు సైడ్ కదా, వాళ్ళ సెకండ్ వైఫ్ కదా, ఆయనకున్న ఆస్తులు ఆ సైడ్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా తప్పించి మా సైడ్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి ఒక ఇంత లాజిక్ అనేది ఒక ఎటకారంగా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. సేమ్ అదే లాజిక్ ఈయన ఈ రోజు అప్లై చేస్తున్నారు. బహుశా అతి తెలివి లాజిక్, అది తెలివి అంటే సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాయలో పడతారని చెప్పి ప్రజలు కూడా అవును ఎందుకు ఈ సైడ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదని అనుకున్నారని చెప్పి ఒక ఎలిగేషన్ లేపాలి కాబట్టి ఈరోజు జరిగింది. సిట్ ఆఫీసర్ తెలియదా? సరే సిట్ ఆఫీసర్లో టీడీపీయో బీజేపీయో జనసేనో మీ మీద కోపంతో చేస్తుంది అనుకుంటుంది, మరి కోర్టుకేం కోపం? మీరు బెయిల్ కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అసలు కోర్టులు ఖర్చు పెట్టి బెయిల్ కోసం ట్రై చేశారు కదా. మితిన్ రెడ్డి చిన్న వ్యక్తి కాదు కదా, ఈ కేసులో అరెస్ట్ అయిన మొత్తం హేమీలు బీభత్సమైన డబ్బున్న ఆస్తిపరులు బెయిల్ కోసం ఎంత దూరం వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు రిలీఫ్ ఎందుకు రాలా, ఎందుకు లేదు కదా. ఈ రోజు ఏంటంటే ఈ కోర్టు ఏదైతే ఈ కేసు వస్తున్న జడ్జిలు కూడా పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా బేస్ చేసుకొని కొన్ని డెసిషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి ఎలిగేషన్స్ చాలా ఉన్నా ఒక్కడు కూడా నిరూపించలేదు. సో ఇందులో ఏం జరిగిందంటే మీరు ఇలాగే పదే మేము ఇందులో బేరిస్తే మీరు వెళ్ళిపోతారు, ఇది పక్క పోయింది, రేపు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఇలాంటి స్కామ్లే చేస్తారు కదా, అలా కాదు దీనికి ఏదో ఫుల్ స్టాప్ పెట్టాలి, అసలు ఈ కేసు ఏం జరిగింది ఏందని చెప్పి మా దగ్గర పూర్తి ఆధారాలు సిట్ ఆఫీసులు పెట్టడం జరిగింది. సో అందుకని మేము బెయిల్ తిరస్కరిస్తాం, ఇంకోసారి బెయిల్కి కూడా రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కానీ ఇతను ఎవరైతే సజ్జల గారు ఉన్నారని సజ్జల గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఈ ఎందుకు డిస్కస్ చేయలేకపోతున్నారు? లిక్కర్ పాలసీ చెప్పారు, లిక్కర్ పాలసీ ఈ రోజు కూడా ప్రెస్ మీట్ ఇన్నిసార్లు పెట్టారు కదా, లిక్కర్ పాలసీ కన్సర్న్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగింది, ఆయనకి సంబంధం ఉందని చెప్పి ఎందుకు వీళ్ళు చెప్పలేకపోతున్నారు? కూడా కాదు, సింపుల్ గా మీరన్నట్టే ఇదిగో ఒక 5 పాయింట్లు, ఇది లిక్కర్ పాలసీ మేము తీసుకొచ్చింది, అదే ఆ పాలసీ కూడా పోయి స్కామ్ అలవాటైంది. సో ఆ పాలసీలో ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా కేటగారికల్ గా మినిస్టర్ గానీ మీరన్నా సజ్జల గానీ ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి ఆ మినిస్టర్ కన్సర్న్ మినిస్టరు అప్పుడు ఎవరైతే చేశారో ఎక్స్ డిప్యూటీ సీఎం అనుకుంటున్నా ఒక్కసారి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు ఎప్పుడు సిటీ వాళ్ళు ఏదైతే ఆఫీసర్స్ పిలిచినప్పుడు అప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఆయన తెలియక కొన్ని ఆయన బయటకు వచ్చాడంటే వీళ్ళ కంగారు ఏంటంటే ఆయన మొత్తం ఉన్నది లేదు ఆయనకి అర్థమైంది తెలియదు అందరూ చెప్పేస్తాడు. ఇప్పుడు అందుకే ఆయన ఎక్కడికి బయటకు రాని. చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత శ్రీనివాస్ గారు ఇందులో ఈ భూదందా మీ జిల్లాలోనే సుమారు 100,000 ఎకరాలు 100 కోట్లు వీళ్ళు ఏదో 1,00,000 2 లక్షలకు కొనడం, దాన్ని మళ్ళీ కంపెనీలకి, అంటే అదేమి రియల్ ఎస్టేట్ రెగ్యులర్ గా జరిగే వ్యాపారం కూడా కాదు, దాని మీద మీ అవగాహన బ్రేక్ తర్వాత మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.